వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వెలుగులోకి వచ్చినటువంటి ఒక సర్వే ఆ పార్టీదే గెలుపంటుంది. ఇది సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కెర్లు కొడుతుంది. ఇంతటికి ఏ పార్టీ గెలుస్తుంది ఏమనేది కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకుందాం. ఆ సర్వేలు ఏంటి, అసలు ఏమి అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా మీకు తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. బీసీ రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థలు ఆగిపోయాయి ఎన్నికలను కూడా చెప్పుకోవచ్చు. కానీ తెలంగాణ రాజకీయాలు మాత్రం హాట్గానే సాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు. అంటే ఈ నియోజకవర్గంలో మొన్నటిదాకా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్యం కారణాల వల్ల కన్నుమూసిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో ఈ నియోజకవర్గం అనివార్యంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అందుకే ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నిక అటు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీకి ఒక సవాల్ అయ్యే విధంగా నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో రెండు పార్టీలు హోరాహోరీగా ఇక్కడ పోరాడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక బీజేపీ తన అభ్యర్థి పోటీలో నిలిపినప్పుడు కూడా ప్రధాన పోరు మాత్రం కాంగ్రెస్ గులాబీ పార్టీ, అంటే కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీల మధ్యనే ఉంటుందనేసి కూడా రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి గులాబీ పార్టీ తన అభ్యర్థిగా మాగంటి సునీతను, అంటే ఆయన సతీమణిని కూడా రంగంలో దింపింది. కానీ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ను పోటీలో ఉంచింది. ఈ రెండు పార్టీలు గెలుపుకు అత్యంత సవాలుగా తీసుకున్నాయి. ఇటువంటి నేపథ్యంలో హోరాహోరీగా సాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ రెండు పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేటీఆర్ ఈ పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. కార్యకర్తలను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు కూడా. ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో తన గెలుపు పైన బలమైనటువంటి నమ్మకంతో ఉన్నారు నవీన్ యాదవ్కు. అంతేకాకుండా ఆయనకు మద్దతుగా కూడా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా మద్దతు పలికారు. దీంతో గెలుపు తనదేనని కూడా నవీన్ యాదవ్ చెబుతున్నారు. గెలుపు ఓటముల విషయం పక్కన కనుక పెడితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఓటర్లు ఏమనుకుంటున్నారు, ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది, ఈ అంశాలపైన ఇక్కడ ఆర్ఆర్ పొలిటికల్ సర్వే ఒక సంస్థ సర్వేను కూడా ఇచ్చింది. ఆ సర్వేలో సంచలనమైనటువంటి విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అలాగే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఎవరు ఉండాలనే అంశానికి సంబంధించి ప్రజల అభిప్రాయాన్ని కోరితే 33.35% ఇక్కడ సునీతకు జైకొట్టారు. నవీన్ యాదవ్కు ఓటు వేస్తామని కూడా 49.55% మంది చెప్పుకొచ్చారు. మరి 12.5% మంది తెలీదు, చెప్పలేమనే కూడా ఒక సమాధానాన్ని కూడా వెల్లడించారు. మరి పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి అనే అంశాలను ప్రస్తావిస్తే రేవంత్ రెడ్డికి అనుకూలంగా 19.79% మంది, అలాగే కేసీఆర్కి అనుకూలంగా 67.7% మంది సమాధానం చెప్పుకొచ్చారు. ఇక ఇక్కడ తెలియదనే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే చెప్పలేమనేది వాళ్ళు కూడా 12.5% మంది సమాధానం చెప్పుకొచ్చారు. అయితే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తే సత్తా ఎవరికి ఉందనే ప్రశ్నకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి 18.75% మంది అనుకూలంగా సమాధానం అయితే చెప్పుకొచ్చారు. మళ్ళీ గులాబీ పార్టీకి అనుకూలంగా 32.44% మంది, బీజేపీకి 3.12% మంది అనుకూలంగా సమాధానం చెప్పుకొచ్చారు. తెలీదు, చెప్పలేమనే సమాధానం కూడా 12.5% మంది చెప్పుకొచ్చారు. మరి తెలంగాణ రాష్ట్రంలో తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే ప్రశ్నకు కూడా రేవంత్ రెడ్డికి అనుకూలంగా 20.3% మంది, కేసీఆర్కి అయితే 66.66% మంది, అలాగే బండి సంజయ్కి అయితే 7.29% మంది, కిషన్ రెడ్డికి అయితే అనుకూలంగా 1.29% మంది అనుకూలంగా మాత్రమే సమాధానం చెప్పుకొచ్చారు. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోటీ అంటే పార్టీల వారిగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 50.65%, గులాబీ పార్టీకి అయితే 32.46%, బీజేపీకి 11.99%, హెచ్వైసీకి 1.03%, ఇక ఇతరులకు 1.8%, ఇక నోటాకు 2.8% మంది అనుకూలంగా సమాధానం చెప్పుకొచ్చారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ సర్వేలో కేసీఆర్ పాలన కాలంలో సంక్షేమం, అభివృద్ధి పైన ప్రజల్లో సానుకూలమైనటువంటి స్పందన వ్యక్తమవుతుంది. ఇదే క్రమంలో మాగంటి సునీత పైన కూడా సానుభూతి ఉన్నప్పుడు కూడా ఎందుకో ప్రజలు ఓటు వేయడానికి కొంత నిరాకరిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కాలంలో కూడా ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా నవీన్ యాదవ్ గతంలో పోటీ చేసి 2 సార్లు ఓడిపోయిన నేపథ్యంలో కూడా కొంత సానుభూతి, సామాజిక సేవా కార్యక్రమాల వల్ల కూడా ఆయనకు ప్రజల్లో కొంత ఆమోదిస్తున్నారు.
ఆయన ఈ నియోజకవర్గంలో కులాలతో సంబంధం లేకుండా ప్రజలతో కూడా మమేకం అవుతున్నారు. అనేక కార్యక్రమాలు కూడా చేపట్టారు. వాస్తవానికి నవీన్ యాదవ్ కాకుండా మరొకరు కనుక పోటీలో ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడిపోయేదని, కేవలం ఆయన వ్యక్తిగత చరిష్మా వల్ల మాత్రమే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనేసి కూడా చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు. మరి స్థూలంగా నవీన్ యాదవ్కి ఈ నియోజకవర్గంలో 30-36 వేల వరకు కూడా ఓట్లు మెజార్టీ విజయం సాధించేటువంటి అవకాశం ఉంది అనేసి కూడా ఆర్ఆర్ పొలిటికల్ సర్వే సంస్థ తెలిపింది. మరి చూద్దాం నిజంగా ఈ సంస్థ చెప్పినట్టుగా 100% నవీన్ యాదవ్ గెలుస్తారా? అసలు ఏం జరగబోతుంది అనేది కూడా తెలియాలంటే మరి కొన్ని రోజులు మనం ఆగాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.